అంటావు నీకోసం నే పుట్టొస్తే ఎవరి వెంటో పడతావు ప్రతి పగలు ప్రతి రాత్రి ప్రతి తలపు నీకోసం ఒక మగుడు కోసం వెతికాడు లోకం ప్రతి పగలు ప్రతి రాత్రి ప్రతి తలపు అతని కోసం తిరిగాను దేశం ప్రతిరోజు ప్రతి రాత్రి ప్రతి పాట ఆమె కోసం లైలా లైలా లైలా. థ్యాంక్ యూ రాజేశ్వర్ గారు, వాణి గారు, కిషోర్ గారు. ఎలక్షన్ ఇప్పటి వరకు క్రెడెన్షియల్స్ రావడం జరిగింది. ఫైనల్గా మీరు మీ ఓట్లు వేయడం ప్రారంభించవచ్చు ఒక హాఫ్ అన్ అవర్ తర్వాత. ఇది ఇప్పుడు ఎలక్షన్ అవుతుంది. మనం పోలే కొంత ఎప్పుడు కంగారు పడద్దు. మీరు ఐడియా కార్యక్రమాలు ఎవరైనా వస్తారంటే ఒక కిషోర్ గారు కానీ లేదా ఎవరికైనా ఒకరికి లిస్ట్ రాసిస్తే కనుక 1 by 1 ఇబ్బంది లేకుండా 2 hours పాటు మనం కల్చరల్ యాక్టివిటీస్ కూడా చేసుకోవచ్చు అని చెప్తూ, గవర్నర్ గారు అనుమతి గవర్నర్ మంత్ కాబట్టి గవర్నర్ ఆడిన గవర్నర్ గారి అనుమతులు చేసుకోవడానికి కూడా కాకినాడ సంఘం అలాగే ధ్యానం పేర్లు వారిస్తే 1 by 1 అవకాశం. అలాగే ఈ ఆంధ్రలో కాకినాడ సభ్యులు అదేనా సరే చేయాలి. ఇందాక కొడాలి ఉమాదేవి గారు ఇందాక ఆవిడ చాలా చక్కగా చేసిన తర్వాత మళ్ళీ ఒకసారి అడిగారు వచ్చుకోరండి. మరి మళ్ళీ ప్రిపేర్ అయ్యి వస్తున్నారు. 30 minutes పెర్ఫామ్ చేస్తారు. ఈవీవి ఈశ్వర్ కుమార్, మన లయన్స్ 316 జిల్లా ఇంటర్నేషనల్లో 14 లక్షల మంది సభ్యులున్న ఇంటర్నేషనల్ ఆర్గనైజేషన్ లో మన జిల్లాకి గవర్నర్ గా పనిచేస్తున్నాం. ఈ జిల్లాలో అమలాపురం, కాకినాడ, రాజమండ్రి పూర్వపు ఉమ్మడి జిల్లా ఎలా ఉండదో ఆ జిల్లా అంతా కలిపి ఈ లయన్స్ జిల్లా. ప్రతి సంవత్సరం 2 ఫంక్షన్స్ మేము ఇంపార్టెంట్ గా జరుపుకుంటాం. ఇన్స్టలేషన్ కార్యక్రమం, ఆ సంవత్సరం చేయబోయే గవర్నర్ ఆ సంవత్సరం అంతా పరిపాలన చేయడానికి, అడ్మినిస్ట్రేషన్ చేయడానికి ప్రమాణ స్వీకారం, తర్వాత కన్వెన్షన్ లో రాబోయే నాయకులు ఎన్నుకునే సాంప్రదాయం. ఈ కన్వెన్షన్ ఇక్కడ కాపులపాలెం క్లబ్ వారు, తాళరేవు క్లబ్ వారు కలిపి వచ్చేస్తున్న ఈ కన్వెన్షన్ నిన్న ఇవాళ చాలా చక్కగా 540 రిజిస్ట్రేషన్ తో డెలిగేట్స్ తో ఇక్కడ హాజరై ఎన్నో విషయాల మీద చర్చించి భవిష్యత్తులో మన లయన్స్ క్లబ్ సాధించవలసిన లక్ష్యాలు, మన పర్మనెంట్ ప్రాజెక్ట్స్ ఏమన్నా, ఎల్సీఎఫ్ నుంచి గ్రాంట్స్ తెచ్చుకోవడం ఎలాగా, ఒక డయాలసిస్ సెంటర్ కానీ ఒక విజన్ సెంటర్ కానీ ఎలా ఏర్పాటు చేయాలని మా థర్డ్ ఇంటర్నేషనల్ వైస్ ప్రెసిడెంట్ ఎన్ఆర్సీ విజయ్ కుమార్ రాజు గారు వారి మార్గదర్శనంలో చర్చించడం జరిగింది. ఈ రోజు వచ్చే సంవత్సరానికి సెకండ్ విడిజిగా పోస్టులు, ఫస్ట్ విడిజి గవర్నర్ కి ఎలక్షన్ జరుపుకుంటున్నాం. మీరు చూస్తున్న ఈ ప్రక్రియ అంతా రాబోయే సంవత్సరం గవర్నర్ని, ఆఫీస్ బేరర్లను ఎన్నుకోవడానికి జరిగే ప్రక్రియ. ఈ ఎలక్షన్ కమిషన్ ఇన్ఛార్జ్ గా మన తిరుమలరావు గారు, పూర్వపు జిల్లా గవర్నర్, వీరు
మండపేట క్లబ్ వారు, మన విజిలెన్స్ ఆఫీసర్ గా లింగమల కృష్ణమూర్తి గారు కాకినాడ పూర్వ జిల్లా గవర్నర్ గారు, నేను ఎలక్షన్ ఆఫీసర్, మన అనిల్ సేఠ్ గారు అమలాపురం క్లబ్ నుంచి వచ్చిన మల్టిపుల్ కౌన్సిల్ చైర్మన్ గా పనిచేశారు. మీరందరూ ఈ రోజు ఇంత చక్కటి వాతావరణంలో సభ్యులందరూ పాల్గొని తమ ఓటు హక్కును వినియోగించుకొని రాబోయే నాయకులు ఎన్నుకునే ప్రక్రియ చాలా 2 రోజులు చాలా చక్కగా ఆహ్లాదంగా జరిగింది. అందరికీ అభినందనలు తెలియజేసుకుంటూ మీకు కూడా ఒక అభినందనలు తెలియజేసుకుంటాం. దాసరి తిరుమలరావు 316B అంటే ఈస్ట్ గోదావరి జిల్లా, రెవెన్యూ జిల్లా. అందులో తుని అండ్ పర్తిపాడు నియోజకవర్గాలు కూడా 316Aలోకి వెళ్ళారు. ఇక్కడ 60 క్లబ్లు ఉన్నాయి మనకి. ఈ సంవత్సరం డిస్ట్రిక్ట్ గవర్నర్ గారు ఒక గోల్ పెట్టుకున్నారు, 2000 మంది సభ్యులు జాయిన్ చేయాలని చెప్పి. మేము 1600 నుంచి ఈ సంవత్సరం 2000 క్లబ్ మెంబర్స్ జాయిన్ చేయడానికి డిస్ట్రిక్ట్ గవర్నర్ టీంతో సాధించగలిగారు. అండ్ మల్టిపుల్లోనే అంటే మనకి 6 జిల్లాలు కలిసి ఒక మల్టిపుల్ అవుతుంది. మల్టిపుల్లో 316B మెంబర్షిప్ లో ఫస్ట్ లో ఉన్నారు. ఎక్స్టెన్షన్ అంటే క్లబ్స్ పెట్టడంలో ఫస్ట్ లో ఉన్నారు. ఎల్సే ఫౌండేషన్ ఉంది మాకు. ఫౌండేషన్ లో $60,000 వరకు కంట్రిబ్యూట్ చేయడం జరిగింది. మొత్తం ఈ 2000 మందిలో ఒక 60 మంది $60,000 కూడా కంట్రిబ్యూట్ చేయడం జరిగింది. ఈ $60,000 ఎన్సీఎఫ్ వెళ్ళిన తర్వాత ఇప్పుడు మనం ఏం చేస్తున్నామంటే మాకు డయాబెటిక్ గ్రాంట్ కూడా ఈ ఇండియాలోనే భారతదేశంలోనే ఇది డయాబెటిక్ గ్రాంట్ అనేది సెకండ్ గ్రాంట్ అన్నమాట. లాస్ట్ 3 years చేయడం జరిగింది. ఈ సంవత్సరం తిరగడం జరిగింది. నేను చైర్మన్ ని అండ్ అలాగే ఈ గ్రాంట్ అడ్మినిస్ట్రేటర్ యాక్చువల్ గా నేను చైర్మన్ అయినా బాలకృష్ణ గారు మొత్తం కాకినాడ క్లబ్ నుంచి ఉన్నారు. ఆయన ఎగ్జిక్యూట్ చేస్తున్నారు. ఆయన ఆధ్వర్యంలో ఈ 2వ గ్రాంట్ కూడా చాలా బాగా జరగడం జరిగింది. చాలా మందిని రికగ్నైజ్ చేయడం జరిగింది. డయాబెటిక్ గ్రాంట్ లో ఎక్కడైతే స్లమ్ ఏరియాస్, టౌన్ ఏరియాస్ కాదు, ఇంటర్నేషనల్ ఒక చెప్తుంది స్లమ్ ఏరియాలోకి వెళ్ళాలి, అన్ఎడ్యుకేటెడ్ పీపుల్ దగ్గరికి వెళ్ళాలి, వాళ్ళని రికగ్నైజ్ చేసి డయాబెటిక్ గ్రాంట్ ఉపయోగించాలని చెప్పి ఇప్పటికీ లాస్ట్ 1,50,000, ఈ సంవత్సరం 1,50,000 గ్రాంట్ రావడం జరిగింది. ఇలాంటి మంచి కార్యక్రమాలకి ఈ సంవత్సరం చేయడానికి డిస్ట్రిక్ట్ గవర్నర్ గా ఈశ్వర్ కుమార్, ఫస్ట్ VDGగా వజ్రప్ కోటేశ్వరరావు గారు, సెకండ్ VDGగా చిట్నీడి శ్రీనివాస్, ఈ ముగ్గురు అడ్మినిస్ట్రేటివ్ టీం అనమాట. ఈయన టీంలో ఈయన క్యాబినెట్ మెంబర్ ని నామినేట్ చేసుకుంటారు. ఈ సంవత్సరం నామినేట్ చేయబడ్డగా అన్ని అండ్ నిన్న కూడా చెప్పడం జరిగింది, ఇండియాలో ఆయనకి 5 స్టార్, ఈ క్లబ్ కి 5 స్టార్ రాబోతోందని చెప్పి మా ఇంటర్నేషనల్ డైరెక్టర్ చెప్పడం జరిగింది. సో ఇంత మంచిగా జరిగినందుకు మా పాజిటివ్ గవర్నర్స్ తరఫున అందరి తరఫున ఈశ్వర్ కుమార్ గారిని అండ్ ఈశ్వర్ కుమార్ గారు లయన్స్ క్లబ్ భీమేశ్వర సామలకోట నుంచి వచ్చారు. ఆయన క్లబ్ ప్రెసిడెంట్. ఆ క్లబ్ కూడా పెట్టి 25 సంవత్సరాలు అవుతుంది. ఈయన నాకు చెప్పుకోదగ్గది ఏంటంటే నేను 2014-15 లో గవర్నర్ గా ఉన్నప్పుడు ఆయన ప్రెసిడెంట్. హుదూద్ వచ్చింది మీ అందరికీ తెలుసు. ఆ హుదూద్ లో ఆయన ఇక్కడి నుంచి వ్యాన్లు వేసుకుని వెళ్ళి విశాఖపట్నంలో ఆయన ప్రెసిడెంట్షిప్ లో అందరికీ ఒక వారం రోజుల పాటు ఆయన ఫీడ్బ్యాక్ అందరి ప్రోగ్రామ్ లో పార్టిసిపేట్ చేసి ఈ రోజు డిస్ట్రిక్ట్ గవర్నర్ గా అయ్యారు. ఒక్కసారి అభినందన తెలియజేస్తున్నాను. థ్యాంక్ యూ సో మచ్. నమస్తే అందరికి. ఈరోజు నా పేరు ఈవి ఈశ్వర్ కుమార్, 316B లయన్స్ జిల్లా గవర్నర్ని. మన ఫస్ట్ VDG వజ్రప్ కోటేశ్వర గారు, సెకండ్ VDG చిట్నీడి శ్రీనివాస్ గారు, జిల్లా కేబినెట్ అడ్వైజర్ వినోద్ గారు, GLT ఉమామహేశ్వరరావు, RC శ్రీనివాస్ రెడ్డి గారు. ఈరోజు ఇవాళ ఇక్కడ మార్చి 22-23 తారీఖుల్లో జిల్లా కన్వెన్షన్ లాస్య నందన అనే కన్వెన్షన్ పేరుతో జిల్లాలో ఉన్న లయన్స్ వ్యక్తులందరూ 540 రిజిస్ట్రేషన్ చేయించుకుని ఈ కన్వెన్షన్ కార్యక్రమానికి రావడం జరిగింది. ఈ కన్వెన్షన్ కార్యక్రమాన్ని హోస్ట్ చేస్తామని ముందుకు వచ్చిన లయన్స్ క్లబ్ ఆఫ్ తాళరేవు వారికి, లయన్స్ క్లబ్ ఆఫ్ కాపులపాలెం వారికి అభినందనలు తెలియజేసుకుంటూ, నమస్కారాలు తెలియజేసుకుంటూ, చక్కని ఏర్పాట్లు ఇంతవరకు 2017-20 నుంచి ఇప్పటి వరకు మన జిల్లా విడిపోయిన తర్వాత జరిగిన కన్వెన్షన్ లో గుర్తుంచుకునే కన్వెన్షన్ ఈ రోజని అందరూ డెలిగేట్స్ అందరూ కూడా చెప్తుంది జరుగుతుంది. ఈ రోజు మన
ఇంటర్నేషనల్ థర్డ్ వైస్ ప్రెసిడెంట్ ఎన్ఆర్సి విజయ్ కుమార్ రాజు గారి ఆధ్వర్యంలో నిర్మాణాత్మకమైన ఆలోచనలు మన సేవా పరిధిని ఎలా పెంచాలి, డిస్ట్రిక్ట్ కి పర్మనెంట్ ప్రాజెక్ట్స్ డయాలసిస్ సెంటర్, ఐ సెంటర్, విజన్ సెంటర్ అది ఎలా తీసుకురావాలి, ఏ ప్రాంతాల్లో దాని అవసరం ఉంది, దాని మీద ముందుకు ఏ విధంగా వెళ్ళాలి, వివిధ సేవా కార్యక్రమాలు క్లబ్ స్థాయిలో చేస్తున్న సేవా కార్యక్రమాలు ఎలా విస్తృతం చేయాలి అనే విషయాల మీద చర్చించడం జరిగింది. ఎంతో పాజిటివ్ గా మా క్లబ్ సభ్యులందరూ ముందుకు వచ్చి రాజమండ్రిలో ఒక లీడర్షిప్ ఇన్స్టిట్యూట్ 3 కోట్ల రూపాయలతో నిర్మించుకుని దానిలో శిక్షణా తరగతులు, స్కిల్ డెవలప్మెంట్ సెంటర్ని ఏర్పాటు చేయడానికి, మా జగ్గంపేట హాస్పిటల్ పరిధిలో ఉన్న ఐ హాస్పిటల్ ఇంకా మెరుగుపరచడానికి 2 సంవత్సరాలుగా డయాబెటిక్ గ్రాంట్ శాంక్షన్ తో ఇప్పుడు వరకు 60,000 మందికి స్క్రీనింగ్ చేసి డయాబెటిక్ ఎల్సీఎఫ్ నిధులతో చేయడం జరుగుతుంది. మళ్ళీ తర్వాత గ్రాంట్ ఏ విధంగా తీసుకుంటూ దాన్ని అమలు పరచాలి, ఇవన్నీ ఈ కార్యక్రమాలన్నీ చర్చించడంతో పాటు వచ్చే సంవత్సరానికి ఎవరో గవర్నర్ పోస్టులు, ఆఫీస్ బేరర్ పోస్టులు ఎలక్షన్ కూడా జరిగింది. ఈ రోజు రిజల్ట్ ఒక 1.5-2 నిమిషాల్లో రాబోతుంది. మన ఉమామహేశ్వరరావు క్యాండిడేట్ గా కూడా పోటీ చేయడం, ఒకే క్యాండిడేట్ రావడం జరిగింది. మన ఇంతటి మంచి సేవా కార్యక్రమాలు చేస్తున్న లయన్స్ క్లబ్ కి అధ్యక్షుడిగా ఉండడం నిజంగా నా అదృష్టంగా భావిస్తూ, ఈ కన్వెన్షన్ కార్యక్రమాన్ని ఇంత దిగ్విజయంగా ఏర్పాటు చేసి అందంగా జరిపించిన వినోద్ గారికి, వారి లయన్స్ క్లబ్ తారదేవ్ వారికి, అదేవిధంగా కాపులపాలెం వారికి మనస్ఫూర్తిగా అభినందనలు తెలియజేసుకుంటూ సెలవు. ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాం. కన్వెన్షన్ లో మన రిజిస్ట్రేషన్స్ ఎంతో ఉత్సాహంగా చేసి ఈ కార్యక్రమం విజయవంతంగా జరిపినందుకు అందరికీ శుభాభినందనలు. థ్యాంక్ యూ. మన పక్క జిల్లాలో ఇక్కడ దగ్గర మొదలైన క్లబ్లు ఇప్పుడు కూడా ఏదైనా యూస్ కావాలంటే ఒకసారి ఎప్పుడు కూడా నిన్న మీటింగ్లో కూడా చెప్పాను, నేను ఎంత డెడికేటెడ్గా ఉంటానో రైతులందరికీ శాన్ కూడా అంతే భావం. జిల్లా అంటే జిల్లా బాగుండాలి, జిల్లా నాయకత్వం బాగుండాలి. నాయకులు ఎవరన్నారు కదా, ఆయన ఆ సేవలు జిల్లాకే ఆయన అభిమాని, జిల్లాకే ఆయన సేవలు చేస్తుంటారు. దీనికి ఇంటర్నేషనల్ ప్రెసిడెంట్ ఇది బహుకరించడం జరుగుతుంది. మల్టిపుల్లో కూడా ఇది నన్నే ప్రోత్సహించి సార్ అలాగే ఉంటుంది సార్, మనం చేద్దాం సార్ అని ఎన్నో కార్యక్రమాల్లో నాకు అండగా నిలబడిన వ్యక్తి ఉమామహేశ్వరరావు. నేనైతే ఒకటి చెప్తానండి, నిన్న మొన్న చూసి ఏషియన్ బాగా చేస్తానన్నారు కదా, నేను 1 అయితే వెర్షన్ ఉమా 2 0.2 అంత చక్కగా జిల్లా నడిపిస్తాడని అయితే నాకు నమ్మకం. ఆ విధంగా చాలా బాగా జిల్లా నడిపిస్తాడు ఉమామహేశ్వరరావు. థ్యాంక్ యూ. అందరికీ నమస్కారం. దయచేసి లైన్స్ మిత్రులందరూ ఎదరికి వస్తే దగ్గరలో మన అనౌన్స్మెంట్స్ అన్ని తెలుసుకోవచ్చు. చేయడం జరిగింది, సర్క్యులేట్ చేయడం జరిగింది అందరికీ. ఇది చదివి వినిపించమంటే చదివి వినిపిస్తాం, లేదు అనుకుంటే మీరు ఆ పేపర్ చూసిన తర్వాత మీరు ఎస్సెంట్గా దాన్ని ఆమోదంగా మీరు భావించి ఎలా కేటం జరుగుతుంది. అద్భుతమైన సేవలు ఈ జిల్లాకి ఇవ్వాలని మనస్ఫూర్తిగా ఆలోచిస్తున్నాను. ఆ భగవంతుడు కూడా కోరుకుంటూ సెలవు. అద్భుతమైన మరి ఓటింగ్, మీ చల్లని ఆశీస్సులతో మరొక్క మీటింగ్ ఇచ్చినందుకు మీ అందరికీ కూడా హృదయపూర్వక ధన్యవాదాలు. అలాగే నా హోమ్ క్లబ్ లయన్స్ క్లబ్ పుస్తకం కూడా నేను రుణపడి ఉంటాను. ఎందుకంటే వారు నన్ను ఆమోదించి స్థాయికి తీసుకొచ్చినందుకు వారికి ధన్యవాదాలు తెలియజేసుకుంటూ, అలాగే పూర్వపు జిల్లా గవర్నర్లు కానివ్వండి, లయన్స్ నాయకులు కానివ్వండి, అందరూ కూడా నేను సెకండ్ రిలీజ్గా ఈ విధంగా మరి యాక్టివ్గా
ఈ సందర్భంగా మన ఎలక్షన్ కమిషన్ చైర్పర్సన్ స్వాగతిస్తూ ఈ రిపోర్ట్ ని చక్కగా మీరు వచ్చేయండి మా దగ్గర. శ్యామ్ గారికి ఒకసారి అభినందనలు తెలియజేస్తున్నాను. డబుల్ థ్యాంక్స్. ఎందుకంటే అది బాధపడవలసిన విషయం కాదు, కానీ ఏమన్నా పొరపాటు ఉంటే సరి చేసుకుంటాం ఖచ్చితంగా. అయినా చాలా సంతోషం అండి. ఇప్పటివరకు నా అయిపోయారు, ఏ పైన అయిపోయారు. నేను ఇందాకే చెప్పాను, ఈ 3 years నాకు వీలైనంత వరకు లైబ్రరీ కోసం నా టైం స్పెండ్ చేస్తాను. ఫస్ట్ నా ప్రొఫెషన్ ఫ్యామిలీ కాదు, కానీ పక్కన పెట్టైనా సరే ఖచ్చితంగా నేను లైబ్రరీ కోసం కృషి చేస్తానని. ఎందుకంటే మన జిల్లా లైన్స్ అంటే నాకు చాలా 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 ఇష్టం. చాలా మంచివాడు, చాలా హెల్ప్ఫుల్గా ఉంటారు. సర్వీస్ అంటే సమాజానికి ఏదో చేయాలన్న ఆతృత వ్యక్తులు. అందుకొంచెం నేను నా శక్తిలో ఉపయోగించుకోగలిగితే మన జిల్లాకి చాలా మంచి కార్యక్రమాలు భవిష్యత్తులో చూడవచ్చు. చాలా మంచి జరుగుతుందని నా అభిప్రాయం. అలాగే నా మిసెస్ 50 రోజులు తను కూడా ఇప్పుడు కపుల్పాలెం గోల్డ్ ట్రెజరర్ నెక్స్ట్ ఇయర్ ప్రెసిడెంట్గా చేయబోతుంది. భవిష్యత్తులో తను కూడా నాకు అంటే ఈ పోస్ట్ అని కాదు, తన వరకు మంచి పోస్ట్ వరకు తీసుకొస్తాను. సర్వీస్ తన వరకు కూడా సర్వీస్ చేయగలుగుతాను. ఇక ఒక చిన్న మా ఫ్యామిలీ పరిచయం సార్ అంటే తను సాఫ్ట్వేర్ ఇంజనీర్గా పనిచేస్తున్నాడు. అట్లాగే మా పెద్ద అమ్మాయి సత్య ఎంఎస్సీ ఫస్ట్ ఇయర్ చదువుతున్నాను హైదరాబాద్. అంటే నేను డిగ్రీ ఫస్ట్ ఇయర్ ఉండగానే మ్యారేజ్ చేశాను. తనకి చేసే ఆఫర్ ఉందనే ఉద్దేశంతో చదువు పక్కన పెట్టాను చేశాము. కానీ తనకు ఒక చదువు కోసం తను వెళ్ళడం మానేశాడు. ఎప్పటికైనా ఎస్ఎల్ఎం వెళ్ళొచ్చాను ఒకసారి 2-3 సంవత్సరాలు. మనం కూడా జవహర్లాల్లో ఆఫర్ వచ్చింది, కానీ వెళ్ళలేదు. చదువు బ్రేక్ అయిపోతుంది. చిన్నమ్మ ఐశ్వర్య సెకండ్ ఇయర్లో చదువుతుందండి. నెక్స్ట్ ఇప్పుడు కేఎల్ యూనివర్సిటీలో అడ్మిషన్ తీసుకున్నాం, జాయిన్ చేస్తాను. సో ఇది ఫ్యామిలీ అది. 316B జిల్లాకి నేను పూర్వ డిస్ట్రిక్ట్ గవర్నర్ని. మాకు ముఖ్యంగా LCF నుంచి మా జిల్లాకి గ్రాంట్ అనేది 3 సంవత్సరాల క్రితం గ్రాంట్ అప్లై చేయడం జరిగింది. అది సుమారుగా మన ఇండియన్ రూపీస్ లో 1.8 లక్షలు గ్రాంట్ మాకు రావడం జరిగింది. ఈ గ్రాంట్ ని మా డిస్ట్రిక్ట్ గవర్నర్ ఈశ్వర్ కుమార్ గారి ఆధ్వర్యంలో ఈ సంవత్సరం 2వ ఫేజ్ మేము కంప్లీట్ చేసుకున్నాం చాలా సక్సెస్ఫుల్ గా. అలాగే దీని రిపోర్ట్స్ కూడా మేము అక్కడ పంపించడం జరిగింది. ముఖ్యంగా మా ఉద్దేశం ఏంటంటే డయాబెటీస్ ని మాకు పూర్తిగా నిర్మూలించడం మా లయన్స్ క్లబ్ ఒక ఇంటర్నేషనల్ ఒక లక్ష్యంగా పెట్టుకుని ఈ అవేర్నెస్ క్యాంప్స్ గురించి ఈ అమౌంట్ ఇక్కడ రప్పించడం జరిగింది. సో ఈ సెకండ్ ఫేజ్ ఫస్ట్ ఫేజ్ లో టోటల్ గా ప్రతి ఫేజ్ కి 61,000 మంది వ్యక్తుల్ని ఈ ఐడెంటిఫై చేసి టెస్టులు చేసి ఐడెంటిఫై చేయడం జరిగింది. సో ఈ రాబోయే కాలంలో 3వ ఫేజ్ కూడా మేము తొందరలోనే స్టార్ట్ చేసి మా జిల్లాని సర్వీస్ లో ముందంజలో ఉంచి మల్టిపుల్ లో కూడా చాలా చక్కటి సర్వీసెస్ చేసే ఒక మంచి పేరు కూడా మా ఈశ్వర్ కుమార్ గారి ఆధ్వర్యంలో చాలా ఈ సంవత్సరం అంతా కూడా